హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో అది వాలంటీర్లు చేయకూడదు అని చెప్పేసి దాన్ని ఆపేయడం చూస్తున్నాం. సో ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఈ పెన్షన్స్ ఇస్తారు. అయితే ఇప్పుడు దీనివల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ఈ పెన్షన్స్ ఈ కార్యక్రమం అయితే ఏదైతుందో అది కాస్త నిలిచిపోయింది. అయితే దీన్ని వైసీపీ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. టీడీపీ వల్లే పెన్షన్స్ ఆగిపోయాయని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో గతం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు కూడా వాలంటరీ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, జగన్మోహన్ రెడ్డికి ఆయన అనుచరులు ఆయన ఏదో ఒక ప్రైవేట్ ఆర్మీని పెట్టుకున్నట్టే పనిచేసింది గత కొద్ది రోజులుగా. ఈ 5 ఏళ్ళు కూడా అదే చేసింది. దానికి గాను ఈసీ తీసుకున్న స్ట్రాంగ్ డెసిషన్ ఏమైనా ఉందంటే వాలంటీర్లని పక్కకు పెట్టడం. సో ఎక్కడ రేపు పోలింగ్ బూత్లోకి రాకుండా వాళ్ళు రాకూడదని ఆంక్షలు పెట్టడమే కానివ్వండి, ఇప్పుడు పెన్షన్ను ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ సాకు పెట్టుకొని వీళ్ళు ఏమనుకున్నారంటే ఓటుకు నోటు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాలంటీర్లు ఎలాగో వెళ్తారు కాబట్టి సో ఆ పని కూడా అవుతుందనే ఒక ప్లానింగ్లో ఉన్నారు. సో అది కూడా లేకుండా పోయింది. దాన్ని చేసే ఆస్కారం లేకుండా పోయింది. వాలంటీర్లను పూర్తిగా పక్కన పెట్టేటప్పటికి దీన్ని ఎలా మనం సింపతి క్రియేట్ చేసుకోవాలి, సో అపోజిషన్ పార్టీ మీద ఏ రకమైన నింద మనం నెట్టాలి అని. ఎందుకంటే అక్కడ ఖజానాలో ఏమీ లేదు, అప్పు చేయాలి, అప్పు చేయడానికి ఇప్పుడు ఆపద్ధర్మ సీఎం, అప్పులు వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే కొద్దిగా ఆయనకి ఏమి చేయాలో తోచక ఆపోజిషన్ పార్టీ మీద వాళ్ళకి ఇవ్వటానికి ఇష్టం లేదు. వాళ్ళ మూలాన ఇప్పుడు మీకు పెన్షన్స్ ఆగిపోతున్నాయని ఒక నిందని టీడీపీ వాళ్ళ మీద టీడీపీకి అంటించడానికి చూస్తున్నాడు. కానీ ఇప్పుడు అదే ఆయన ఇవ్వాలనే ఉద్దేశమే ఉంటే గ్రామ వార్డు సచివాలయం వాళ్ళతో సర్వీస్ చేయించవచ్చు, ఇంటింటికి పంపించవచ్చు. అది ఎంత చేస్తే 2 అవర్స్లో పని, ఒక రోజులో 2 అవర్స్లో అయిపోయే పని. అది గ్రామాలకు తెలిసిపోతుంది కదా ఆ గ్రామంలో ఎంతమందికి పెన్షన్ వస్తుంది ఏంటనేది. సో అది చేయలేక ఈ వాలంటీర్లని అడ్డం పెట్టుకొని వాలంటీర్లు అయితేనే ఇస్తే బాగుంటుందనే ఆలోచన ఎందుకుందో తెలియలేదు. మొత్తానికి ఆయన దగ్గర ఖజానాలో డబ్బులు లేని దానికి టీడీపీ మీద ఇలాంటి నిందలు వేయటం, దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. సో ఇది అందరికీ కూడా అర్థమవుతుంది కదా. సరే వాలంటీర్లు లేని టైంలో ఎలా నడిచింది అనేది తెలుసు కదా. ఈసీలు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. సో ఈసీలు కూడా ఈసీ గారు కూడా ఏమన్నారు, సో కలెక్టర్స్కి ఆదేశించారు గ్రామ వార్డు సచివాలయం సిబ్బందితో వాళ్ళకి పెన్షన్ వెళ్ళేటట్టు చూడాలని చెప్పి. సో ఓకే, వాళ్ళు చేయడానికి అయితే ప్రిపేర్ అవుతారు, కానీ డబ్బు ఎక్కడ, సో ఎలా తెచ్చి పంచుతాడు? సో ఇది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్. కానీ దీన్ని నింద ఎట్లా చేయాలి, రివర్స్గా టీడీపీ మీద నింద వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ అవకాశం లేదు, కానీ ఇప్పుడు దానికి డబ్బులు ఎలా తెచ్చి పెడతాడనేదే మనం చూడాల్సిన అంశంగా ఉంది. కానీ ఎలక్షన్స్ టైంలో అంటే ఇప్పుడు టీడీపీ వల్ల ఈ పెన్షన్స్ నిలిచిపోయాయని చెప్పేసి బలంగా వైసీపీ ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఇది ఏమైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది? ప్రజలకి తెలుస్తుంది కదా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు పెన్షన్ ఇవ్వద్దు అని ఎక్కడా చెప్పట్లేదు కదా, వాళ్ళు పెన్షన్ ఇవ్వాలనే చెప్తున్నారు. గ్రామ వార్డు సచివాలయం సిబ్బందితో ఇప్పించండి అని చెప్తున్నారు. అది పెద్ద పని కాదు, 2 అవర్స్లో అయిపోయే పని అని చెప్తున్నారు. కానీ ఏది చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఎంతసేపు కూడా టీడీపీ అడ్డుపడుతుందనే విధంగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. దీనిలో టీడీపీ అడ్డుపడే విధానం ఏమీ లేదు కదా, ఇది స్పష్టంగా కనపడుతుంది కదా. మీ దగ్గర డబ్బులు లేక ఖజానా ఖాళీ పెట్టి ఇవన్నీ చేయబట్టి ఇప్పుడు నీకు ఇన్కమ్ అంటే ఏపీలో అభివృద్ధి ఏదైనా ఉంటే ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటే ఆ డబ్బులు ఎలాగో వస్తాయి, నువ్వు పంచడానికి ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఆపద్ధర్మ సీఎం కాబట్టి నీకు అప్పులు వచ్చే అవకాశం కూడా లేదు. సో ఇప్పుడు ఎలా ఇవ్వాలి? సో ఇవ్వకుండా ఉంటే ఆయనకి మైలేజ్ దెబ్బతింటుంది. ఎందుకంటే ఒక నెల ఒక నెల ఏంటి, రేపు నెల కూడా 13వ తారీఖు ఎలక్షన్స్ అంటే మే 13 అంటే 2 సార్లు 5వ తారీఖుకి లోపలే ఇస్తారు కాబట్టి సో ఈ ఏప్రిల్లో ఇవ్వాలి, మే నెలలో ఇవ్వాలి. సో ఈ 2 నెలలు ఎలా చేస్తాడు అనేది అందరూ కూడా ఆసక్తిగా చూస్తూనే ఉంటారు కదా. ఈ 2 నెలలు ఎలా వాళ్ళకి పెన్షన్ డబ్బులు వెళ్తాయి, సో మనీ ఎట్లా జనరేట్ అవుతుంది, ఏదైనా అభివృద్ధి ఉంటే దానిలో నుంచి వచ్చే తాలూకా డబ్బులు ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు జీతాలు ఎలా ఇస్తాడు ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, రేపు అదే వాలంటీర్లకైనా ఎలా ఇస్తాడు, వాలంటీర్లకు కూడా శాలరీలు పే చేయాలి, వాళ్ళకంతా ఎలా పే చేస్తాడు? వాళ్ళకి ఎలాగో చెత్త పన్ను వస్తుంది, ఆ చెత్తతోనే వాళ్ళని ఇచ్చేస్తాడు. విలేజ్లో ఇంటికో 50 రూపాయలు వసూలు చేస్తున్నాడు కదా ఎలాగో చెత్త, ఆ చెత్త పన్ను ఈయనకి సరిపోతుంది వాలంటీర్లకు. కానీ ఈ మిగతావన్నీ ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు అనేది ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే.
మేడం వాలంటీర్ల పరిస్థితి ఇప్పుడు చూసుకుంటే చాలామంది రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. ఎలక్షన్స్ డ్యూటీలు కూడా వాళ్ళని దూరంగా ఉంచేశారు. ఫోన్లు తీసేసుకుంటున్నారు. అంటే ఇటువంటి పరిస్థితి వాలంటీర్ వ్యవస్థకు రావడానికి గల కారణాలు ఏంటి మేడం? వాలంటరీ వ్యవస్థ ఎలా అయిందంటే ఒక జగన్మోహన్ రెడ్డికి అనుచరులుగా వాళ్ళు ఒక ఆయన ఏం చెప్తే అది ఫాలో చేయటం, వాళ్ళు డైరెక్ట్ సచివాలయం సిబ్బందితో వాళ్ళ కాంటాక్ట్ ఉండటం, వాళ్ళతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ అవ్వటం, ఇక్కడ ప్రతిదీ ఒక 50 మంది కుటుంబాల్లో ఏం జరుగుతుంది, ఎవరు వీళ్ళ ఓట్ బ్యాంకు, ఎవరు వీళ్ళకి ఓటుగా వేయరు, ఇవన్నీ కూడా వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకోవటం, వాళ్ళ ఓట్లన్నీ తీసేయటం, వీళ్ళ ఫేవరిజం, వీళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇంకో ఒక ఓటుకి 5-6 ఓట్లు వీళ్ళు యాడ్ చేసి చేయటం, ఒక మనిషి మీద ఒక 5-6 ఓట్లు చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల నుంచి అయిన పనులే వాలంటీర్ల వల్ల. సో రేపొద్దున ఇవన్నీ కూడా బయట వస్తున్నాయి. రేపొద్దున ఇప్పుడు వాళ్ళకి ప్రెషర్స్ ఉంటుంది, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి డబ్బులు ఇవ్వండి అని ఉంటుంది. అక్కడికి వెళ్తేనేమో కేసులు పడతాయి. సో ఈ కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు కదా. సో ఎందుకు మన భవిష్యత్తు ఈ 5,000 కోసం భవిష్యత్తు నాశనం చేసుకోవటం, రేపు జైళ్ళు కేసులని తిరగటం అవసరమా మనకని కొంతమంది భయపడి మానేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ఎలా నెక్స్ట్ సీఎం అవుతాడు, సో మన మీద పడ్డా కూడా మాఫీ చేస్తారు ఇనే ఇంకొక వర్గం వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు అలా ప్లాన్ చేసుకోవచ్చు. అది ఖచ్చితంగా అయితే వాలంటరీ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తుంది. సో అందుకోసం వాళ్ళని ఫస్ట్ ఈసీ గమనించింది కూడా, వాళ్ళని గమనించడం మూలానే వాళ్ళని పక్కన పెట్టడం కూడా జరిగింది. అంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే మేడం, ఇన్ఛార్జీలు మార్చేస్తే అయిపోతుంది కదా, ఇక్కడున్న వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడో ప్లేస్ చేసి అక్కడ నుంచి వాళ్ళ సేవా కార్యక్రమాలని యూజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళకి శాలరీలు ఇస్తుంది కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే, కానీ వాలంటరీ వ్యవస్థ లేనప్పుడు గవర్నమెంట్ నడవలేదా? సో ఎంప్లాయీస్ లేరా, మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరా? వాళ్ళేగా ఇన్ని సంవత్సరాలు పోలింగ్ దగ్గర అంతా కూర్చున్నది వాళ్ళే కదా, ఓట్ పోల్ చేసింది వాళ్ళే కదా. ఈ రోజు మటుకు వాలంటీర్లు అవసరం వచ్చారా? వాలంటరీ వ్యవస్థ ఎలా కొమ్ముగా వస్తుందనేది ఓపెన్గా అందరికీ తెలిసిన సీక్రెట్ అయినప్పుడు అందరికీ ఓపెన్గా తెలుసు. అది అలా తెలిసిన విషయాన్ని ఇంకెందుకు వాలంటీర్లతో చేయించాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ సర్వీస్ అంత ఇంపార్టెంట్ అనుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు రేపు పొద్దున వాళ్ళకి మాకు జాబ్లు ఏంటి ఏదేనంటే, రేపు పొద్దున వాళ్ళ విద్యా అర్హతకి తగిన విధంగా రేపు పొద్దున జాబ్స్కి వేరే జాబ్స్కి అప్లై చేసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అయినా వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేగాని ప్రతివాడు వాలంటరీ అంటే వాలంటరీ వ్యవస్థ అవసరం లేదు. ఎంప్లాయీస్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, గ్రామ సచివాలయం వార్డులు మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంఆర్ఓ ఆఫీస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎవరి పనులు వాళ్ళు సిస్టమ్ నడుస్తూనే ఉండేది కదా. ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చి నడిపించేది ఏముంది? సో ఓన్లీ అంటే ప్రైవేట్ ఆర్మీ లాగా పెట్టుకొని ఆ డబ్బులని గవర్నమెంట్ నుంచి ఆయన సొంతంగా పెట్టుకున్న ఆర్మీకి డబ్బులు చెల్లించాడు. అంతేగాని ఆయన దేశానికో మన ఏపీ రాష్ట్రానికో వాళ్ళ మూలాన మంచి జరుగుతుంది అనేది ఏం కాదు. ఆయన అవసరాల కోసం వాళ్ళని వినియోగించుకున్నారు. ఓకే, సో ఇప్పుడైతే ఈ పెన్షన్ల ఇష్యూ అయితే ఏదైతే ఉందో దీనిపైన వైసీపీ చేసిన విమర్శల్ని టీడీపీ ఇప్పటికైతే తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేయలేదు, అంటే ఇంకా డిఫెండ్ అయితే చేయట్లేదు. మరి ఎలా డీల్ చేస్తుందంటారు మేడం? తిప్పికొట్టే ప్రయత్నం అనేది ఏముంది దీనిలో? ఓపెన్గా మనకు కనపడుతుంది కదా. నువ్వు పెన్షన్ ఇస్తానంటే ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఉంది. సో వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు. ఇది వరకు కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైంది, మళ్ళీ వాళ్ళే ఇస్తారు. ఒక 2 hours పనికి నువ్వు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఇది కలెక్టర్స్ కల్పించుకోవాలి, వాళ్ళు లోకల్ వాళ్ళ జిల్లాలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. సో దీనికి ఈసీ కూడా డైరెక్షన్ ఇస్తుంది కదా, ఖచ్చితంగా వాళ్ళే చొరవ తీసుకొని చేస్తారు. దీనికి టీడీపీకి అవసరమైనది ఏమీ లేదు కదా. దీనిలో వాళ్ళు చెడగొట్టాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళు వచ్చినా కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన దిగిపోతున్నా కూడా సరే ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ ఉన్నా కూడా ఇవ్వాల్సిన పెన్షన్స్ ఇచ్చారు కదా. సో వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్స్కి తగ్గ డబ్బులే కానివ్వండి అన్నీ అరేంజ్ చేసి పెట్టిన తర్వాతే ఆయన ఆపద్ధర్మ సీఎంగా అయ్యారు. సో ఇవన్నీ కూడా రొటీన్. ఇంకొక గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ వచ్చినా ఈ ప్రాసెస్ అంటూ ఆగకూడదనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దృష్టి ఆయన ఆలోచించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అలాంటి ముందు చూపు లేదు, ఏమీ లేదు. ఆయనకు ఆ పూట అప్పు తెచ్చుకొని తింటే కానీ సరిపోని జీవితం లాగా అయ్యింది. సో ప్రతి వాళ్ళకి కూడా అట్లా ఏపీ ప్రజలకు అందరి జీవితాలని అలాగే అడ్డం పెట్టేశాడు. సో ఖచ్చితంగా అయితే ఇది తెలుగుదేశంకి కాదు కానీ ముందు వైసీపీకి మైనస్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ఒక నెల నువ్వు పెన్షన్ ఇవ్వలేకపోతే అనేది ఇప్పుడు 2వ నెల మే నెలకి ఏం చేస్తాడనేది కూడా ఇంకా ఆలోచించాల్సిన విషయం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.